తెలంగాణలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఉమ్మడి నల్గొండ జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు పెరిక వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుంచే అనేక ఉద్యమాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్లు వెల్లడించారు. 20 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతూ సేవలందిస్తూ వస్తున్న తనను అధిష్టానం గుర్తించి నగరికల్ నుంచి టికెట్ ఇవ్వాలి అంటున్న పెరిక వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. గాంధీ భవన్లో ఈరోజు చివరి రోజు దరఖాస్తులు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాలకు సంబంధించి నేతలంతా గాంధీ భవన్కి చేరుకుంటున్నారు. నేపథ్యంలో ఇప్పటికీ 700 దరఖాస్తులు వచ్చే నేపథ్యంలో ఈరోజు చివరి రోజు కూడా అంతా గాంధీ భవన్కి ఊరుకట్టిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు నల్గొండ జిల్లా ఉమ్మడి ఎస్సీసీల అధ్యక్షుడు పెరిక వెంకటేశ్వర్ గారు ఇప్పుడే దరఖాస్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎట్లా నల్గొండ జిల్లా కేంద్రంగా రాజకీయ కాంగ్రెస్ పార్టీకి ఘనమైన కీర్తుంది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా కూడా నల్గొండ జిల్లా నిలుస్తుంది. మీరు దరఖాస్తు చేశారు కదా, ఎట్లా ఏ విధంగా ముందుకెళ్తారు? ఇప్పుడు నల్గొండ జిల్లాలో 12 కాన్స్టిట్యూన్సీలు 12 కాన్స్టిట్యూన్సీలలో 12 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ 100 సీట్లకు వస్తాయని మేము నమ్ముతా ఉన్నాం. అదేవిధంగా నకరకల్ కాన్స్టిట్యూన్సీ నుంచి నేను పోయినసారి కూడా నామినేషన్ వేసినాను. ఇప్పుడు నామినేషన్ వేసినా నన్ను అధిష్టానం గుర్తించి నాకు టికెట్ ఇస్తాను ఆశిస్తా ఉన్నాను. నేను ఎన్ఎస్వై యువజన కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ 10 సంవత్సరాలు పనిచేసిన నాకు నమ్మకం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఈసారి టికెట్ 12 గెలుస్తాయి. అందులో నేను కూడా నగరకాల నుంచి నేను పోయినసారి నుంచి ఆశించిన ఇప్పుడు కూడా నాకు టికెట్ ఇవ్వాలని కూడా నేను ఈ గాంధీ భవన్లో కూడా అప్లికేషన్ చేసుకున్నా. అతి త్వరలో సోనియా గాంధీని మల్లికార్జున ఖార్గే గారిని కూడా జాతీయ కలుస్తాం. ఎందుకంటే మేము పార్టీకి ఒక 20 సంవత్సరాలు పనిచేసి ఆర్థికంగా ఎంతో మేము పార్టీకి సేవలు చేసినాం. తర్వాత మేము కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతోమంది లీడర్లను తయారు చేసినాం. దాన్ని ఉద్దేశించి ఈరోజు చివరి రోజు వరలక్ష్మి వ్రతం రోజు కూడా సుష్మా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. అంటే నకరికల్కి సంబంధించి ఇప్పటికే చాలా మంది నేతలు కూడా దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎంతమంది చేసుకున్నారు? అంటే ఆ టికెట్ అంశాల విషయానికి వస్తే హైకమాండ్ తుది నిర్ణయం అక్కడ బలాబలాలు నేతల బలాబలాలు నిర్ణయం ప్రకారమే ఉంటుంది అంటున్నారు. అక్కడ మీ బలం ఎంత ఉంది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు మీ అక్కడ క్షేత్రంలో ప్రజా సమస్యలపై ఏ విధంగా కొట్టారు? మేము గత 20 సంవత్సరాల నుంచి ఎన్ఎస్వై నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియాలో మేము అక్కడ మండల్ కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ నాకు నకరకల్ కాన్స్టిట్యూన్సీలో ఒక 10 సంవత్సరాలు ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్గా ఉన్న ఉమ్మడి జిల్లా నాకు బాగా అనుభవం ఉంది. ఇప్పుడు ఎవరో ఒకరిద్దరు టికెట్ కోసం వచ్చి ఏదో సేవా కార్యక్రమంలో 5-10 వేలు ఇస్తే అది పరిధిలోకి తీసుకోం. మేము 20 ఏళ్ళకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కష్టపడుతున్నాం, జైలుకు పోయినాం, ఆర్థికంగా ఎంతో పార్టీకి పెట్టినాం. మేము ఈరోజు కొట్లాడే హక్కు ఉంటుంది. మాకు టికెట్ ఇస్తారని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో మేము ఉండిపోయినాం. మా మీద బీఆర్ఎస్ పార్టీ కేసు పెట్టి జైలు పంపించారు. ఇప్పుడు అక్కడ తిరిగేటోళ్ళు కూడా ఎవరికి అంత ఏది లేదు. ఏంటంటే 4 రూపాయలు ఉండగానే ఆడ ఒక దెబ్బ తగిలితే మనకి హాస్పిటల్ పోయిస్తే అది ప్రజలు అది కాదు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్త కష్టపడ్డోళ్లకు అధిష్టానం గుర్తించి టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నాం. ప్రధానంగా 20 ఏళ్ల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ స్టూడెంట్ లీడర్గా కూడా కొనసాగుతున్నాను. నకరికల్కి సంబంధించి అనేక సమస్యలు కావచ్చు, విద్యార్థి సమస్యలు కావచ్చు, ప్రజా సమస్యల పైన కొట్లాడుతూ వస్తున్నాను. తనకి ఆ టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే హైకమాండ్ కూడా తన సేవలను గుర్తించి టికెట్ ఇచ్చే విధంగా కూడా వెంకటేశ్వర్ గారు కోరుతున్న స్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మల్లేష్తో కలిసి హరీష్, అమ్మ న్యూస్, హైదరాబాద్.